అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. అయితే రేవంత్ రెడ్డి నిన్న చాలా టార్గెటెడ్గా కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేసీఆర్ వివిధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన గంజాయి మొక్కలు అంటూ వ్యాఖ్యానించారు ఆయన. అందులో భాగంగా టీఎస్ఈఆర్సీ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తన్నీరు శ్రీరంగారావుని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పేరు ప్రస్తావించలేదు కానీ తన్నీరు అని నీ ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు అన్న పన్నీర్ అనుకుంటున్నావా అని ఆయన చాలా సూటిగా ఎక్కడ అసలేమీ భేషజాలకి బింకానికి పోకుండా చాలా క్లియర్గా చెప్పినటువంటి టార్గెటెడ్గా మాట్లాడిన విషయం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక ఆయన సెప్టెంబర్ 17, 1948ని 2024 డిసెంబర్ 3ని పోల్చారు. ఈ సారూప్యతను పోల్చే క్రమంలో అప్పుడు 7వ నిజాం ఉన్నారు, 7వ నిజాం దిగిపోయారు, 8వ నిజాంకి అప్పగించాలనుకున్నారు, అది తెలంగాణ ప్రజలు బ్రేక్ చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి సారూప్యతలు చెప్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు ఎన్డీటీవీ రిపోర్టర్ అయినటువంటి ఎన్డీటీవీ అసిస్టెంట్ ఎడిటర్ అయినటువంటి ఉమా సుధీర్ అడిగినటువంటి ప్రశ్నకి చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. సూటిగానే ఆమె కూడా సూటిగా అడిగింది, మరి హిందీ అంటున్నారు, ఆయనని నయా నిజాం అన్నారు, మరి మీ దృష్టిలో కాసిం రజ్వీ ఎవరు అనగానే ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్ కాసిం రజ్వీ ప్రభాకర్ రావు అని చెప్పేశారు. ప్రభాకర్ రావు విషయంలో ఆయన గతంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాకుండా చాలా అగ్రెసివ్ వ్యాఖ్యలు చేశారు. ఆ అగ్రెసివ్ వ్యాఖ్యలకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వస్తే మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎక్కడా ఎవరు రాజీ పడము అని చెప్పారు. అయితే వీళ్ళ రాజకీయ నాయకులు అదే సందర్భంలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు ఉంటాయా అనే ప్రశ్నకి అది అంటే ఇక్కడికి నేను వచ్చింది పరిపాలన చేయడానికి తప్ప నా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు అని చెప్పే క్రమంలోనే చాలా సూటిగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎక్కడా రాజీ పడబోము అని చెప్పారు. ఆ క్రమంలోనే ప్రణీత్ రావుకి సంబంధించిన విషయం కూడా వచ్చింది. ప్రణీత్ రావు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రణీత్ రావు వెనక వీళ్ళ ప్రభాకర్ రావుతో సహా మరికొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్తూనే మేము చాలా పకడ్బందీగా పటిష్టంగా ఉంటాము, మేము ఎక్కడ కఠినంగానే ఉంటాం, మేము ఎక్కడ రాజీ పడమని చెప్పారు. ఇది ఒక పక్కన అధికారులకు సంబంధించి అవినీతి అధికారులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డితో సహా పలువురిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగత కారణాలతోటి రాజకీయ కారణాలతోటి లేదంటే కొంతమంది బ్రోకర్ల కళ్ళల్లో ఆనందం చుట్టానికి కొంతమంది వ్యక్తుల్ని రాజకీయ పార్టీలని రాజకీయ వ్యక్తుల్ని రేవంత్ రెడ్డితో సహా అని చెప్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డితో సహా ఇంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో గత పాలనలో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ సంగతి వాళ్ళ అంచు తేలుస్తామనే భావమే చెప్పారు. ఇది చెప్పే క్రమంలోనే ఇక రాజకీయ అసలు మొదలుపెట్టమే ఏంటంటే సెప్టెంబర్ 17ని డిసెంబర్ 3ని పోలుస్తూ మొదలుపెట్టి చాలా సుదీర్ఘంగా చెప్పిన తర్వాత దానికి ఉన్నటువంటి సారూప్యతలు, అట్లాగే సాంస్కృతిక విధ్వంసం జరిగింది, తెలంగాణ ఎమోషన్ని కాదని మొత్తం వాళ్ళ కుటుంబం అన్నట్లుగా చేశారు, తెలంగాణ ఎమోషన్ని మళ్ళీ మనం రీకనెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం, అందులో భాగంగానే టీఎస్ తీసేసి టీజీ తీసుకొచ్చాం, అట్లాగే చిహ్నంలో మార్పులు చేస్తున్నాం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తున్నాం. ఈ రెండు ఉద్యమకారుల్ని మేధావులని తెలంగాణ మేధో సమాజాన్ని కన్సల్ట్ చేస్తామని చెప్పారు. అది కాకుండా వాళ్ళకి పెద్దపీట వేయడం కూడా ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ తర్వాత జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. ఇంత అంటే తెలంగాణ సంస్కృతి కోసం స్వయం ప్రతిపత్తి కోసం స్వయం ఐడెంటిటీ కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని గడిలో తాకట్టు పెట్టుకున్నారు అంటూ కంక్లూడ్ చేశారు. ఈ క్రమంలోనే చాలా సూటిగా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే తెలంగాణ కనెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణని రీకనెక్ట్ చేస్తాం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రీకనెక్ట్ చేస్తాం అంటూ వీటన్నిటికి సంబంధించిన ఉదాహరణలు చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో చాలా క్లియర్గా ఆయన మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే మొత్తం ప్రస్తావనలో ఇప్పటి వరకు 100 రోజుల్లో నేను రాజకీయాల కంటే పాలన మీద ఫోకస్ చేశాను, గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయటం మీద ఎనలైజ్ చేయటం మీద ఫోకస్ చేశాను. ఎంత క్లారిటీగా ఉందంటే నేను ఇప్పటివరకు రాజకీయాల గురించి ఆలోచించలేదు, ఇవాళ పొద్దున్నే రాజకీయ నాయకుడిగా మళ్ళీ నా పాత్ర మొదలుపెట్టాను,
ఇవాళ పొద్దునే గేటు తీశాను. ఓకే. గేటు తీశాను. దానికి అంటే మీ దృష్టిలో లేదేమో కానీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీని అఫీషియల్గా చేర్చుకున్నాము అని అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇది ఇంతకుముందు రోజుల్లో కాదు కదా, ఇప్పుడంతా వాట్సాప్ యుగం, సోషల్ మీడియా యుగం కాబట్టి అక్కడ కూర్చున్న అందరికీ వాళ్ళకి కార్యాలయాల వాట్సాప్ గ్రూపుల్లో వస్తూనే ఉన్నాయి. మన డెస్క్ గ్రూప్లో కూడా మన రిపోర్టర్స్కి పెట్టినటువంటి స్టేటస్ చూసాం మేమందరం. మాకందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుసు. కానీ అక్కడ ఆయన మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, గేట్లు ఎత్తే ఇక మొదలైతే చూడండి అన్నారు. అంటే బీఆర్ఎస్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాము, బీఆర్ఎస్ అంతు తేలుస్తాము అన్న మాట మాత్రం ఖచ్చితంగా కనపడింది. మోడీ ప్రధానంగా ఇప్పటి నుంచి పిసిసి అధ్యక్షుడిగా నా బాధ్యత ఏంటో నిర్వర్తిస్తా, అసలు ఒక రాజకీయ నాయకుడిగా నేనేంటో ఇప్పటి నుంచి చూపిస్తా అని కూడా కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, నిన్నటి వరకు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాం. వివిధ పథకాలను కూడా ఎక్కడ ఆపలేదు, పథకాలు కూడా ప్రాసెస్లో ఉంటాయి. రైతు బంధు దగ్గర నుంచి మొదలుపెట్టారు. రైతు బంధు కూడా 5 ఎకరాల్లోపు అందరికీ పడింది. దాన్ని రీథింక్ చేస్తున్నాం. కానీ ఇప్పుడైతే రైతు బంధు తాత్కాలికంగా ఆగినట్టే అని ఇండికేషన్ ఇచ్చినట్టే ఉంది. అయితే మిగతా అంటే 5 ఎకరాల పై వాళ్ళకి ప్రస్తుతానికి ఆగినట్టే భావించాలి అన్నట్టుగా చెప్పారు. బట్ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని చేస్తారా లేదా దానికి సంబంధించి, అది ఆన్గోయింగ్ పథకమే కాబట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డుపడకపోవచ్చు అనేది ఇవన్నీ రకరకాల చర్చలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లో చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, రాజకీయపరమైనటువంటి వేడి మాత్రం, రాజకీయపరమైన అటాక్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కేంద్రంగా జరగబోతుంది అనేది ఇండికేషన్ ఇచ్చేశారు. కేసీఆర్ని, కేటీఆర్ని వాళ్ళందరినీ టార్గెట్గా మాట్లాడుతూనే గతంలో హరీష్ రావు మీద బయట చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఈ మొత్తం ప్రస్థానంలో, ఈ మొత్తం దీంట్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో, మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలకంగా భావించాల్సింది సాంస్కృతిక విధ్వంసంతో పాటు మిగతా ఏవైతే తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో ధ్వంసం చేయబడినాయో వ్యవస్థలు కానీ, ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, వాటిని మళ్ళీ నిలబెడతామన్న ఒక హామీ, ఒక భరోసా ఒక పక్కన ఉంటే, రెండో పక్క రాజకీయ పరంగా ఇక గేట్లు తీస్తున్నాం, ఇంకా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తామనే అంశం ఒక పక్కన ఉంటే, కేంద్రంతో, గవర్నర్ తోటి, హైకోర్టు తోటి, వీళ్ళందరితోటికి అంటే రాజ్యాంగ వ్యవస్థలతోటి సత్సంబంధాలు, అనవసరమైన పేచీలకి, అనవసరమైన గొడవలకి పోకుండా వీళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ సాధ్యమైనంత వరకు కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం అనేటటువంటి మాట చెప్తూ, వీటన్నిటి క్రమంలో ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వీటితో పాటు ఎవరైతే ప్రభాకర్ రావు, మిగతా అంటే అవినీతి అధికారులు కానీ, లేదంటే గత ప్రభుత్వంలో ఏదైతే అంటే గత ప్రభుత్వం ఆదేశం మేరకు పనిచేసినటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో వీళ్ళందరికీ సంబంధించి మీ సంగతి తీస్తాము, తోలు తీస్తాము అన్నట్టుగానే, తోలు తీస్తామనే వర్డ్ కూడా వాడారు ఆయన. కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఎక్కువగా వైరల్ అవుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక 26 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లేకి వెళ్తే అది సక్సెస్ఫుల్ గా అవుతుంది కాబట్టి మొన్న ఒకరు చేరారు హైదరాబాద్ కేంద్రంగా. ఇంకో 25 మందిని కూడా చేర్చుకోవడానికి, అంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇంకా జంప్ చేయడానికి. బీఆర్ఎస్ నుంచి వరుస పెట్టి ఎమ్మెల్యేలు కలిసిపోతున్నారు. నన్ను ప్రతి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం కూడా బహిరంగంగా చూసాం. రేవంత్ రెడ్డి చెప్పిన మాట మనం ఒకసారి ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోతున్నారు, హాయి చెప్పిపోవటమే కాదు, కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు, కొంత హ్యూమిలేషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు అన్నట్టు భావం కూడా ఆయన మాటల్లో కనిపించింది. కాబట్టి ఇక్కడెక్కడా దాపరికం లేదు. టార్గెట్ టీఆర్ఎస్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనే డైరెక్షన్లో కాంగ్రెస్ వెళ్ళబోతుంది అనేది చాలా క్లియర్ సంకేతాలు నేను ఇచ్చేశారు. అంటే ఆయన మాటల్లోనే గేట్ ఎత్తేసాం చూడండి, గేట్లు ఎత్తితే ఆగరు అని అంటున్నారు కదా అని, అసలు అంటవేంది, ఇప్పుడు నేను గేట్ ఎత్తి వచ్చిన పొద్దునే ఇక చూడండి అన్నట్టుగా అన్నాను. కాబట్టి ఈ వారం రోజుల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్తారు. అయితే ఇక్కడ ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం గమనించారు. హాస్యాస్పదం ఎందుకంటున్నానంటే, గత పాలనతో పోల్చి ఈ పాలనతో పోల్చాల్సి, అంటే ఇప్పుడు ఫిరాయింపుల్ని మనమేమి సమర్థించక్కర్లా, కానీ ఫిరాయింపుల విషయంలో గత పాలకులు గత 10 సంవత్సరాల పాలనలో వ్యవహరించిన తీరుతో పోల్చి నేను ఇది హాస్యాస్పదం అనాల్సి వస్తుంది. గతంలో
తెలుగుదేశం శాసనసభ్యుడిగా రికార్డులో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో మంత్రిగా ఉంటారు. అవును. కాంగ్రెస్ శాసనసభ్యురాలుగా శాసనసభ రికార్డులో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటారు. అవును. ఇక ఇట్లా చూస్తే మొత్తం చాలామంది ఉన్నారు. అంటే గెలిచింది ఒక్క పార్టీ పేరు మీద అయితే ఫిరాయింపుదారులు అంటే పూర్తి స్థాయిలో అంటే శాసనసభాపక్షం మెజారిటీ శాసనసభ్యులు వచ్చి మెర్జర్ కూడా అవకాశం లేకుండా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తూట్లు పొడిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ నిన్న దానా నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ దగ్గరికి వెళ్ళిందంట. స్పీకర్ టైం ఇచ్చి రమ్మన్నారట, ఆయన కలవలేదంట. దాని మీద ఇప్పుడు యాగి చేస్తున్నారు. అవును. అంటే ఇదే పరిస్థితి గత పాలనతో పోలిసి చూస్తే ఇక్కడ నేను ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తూట్లు పొడచటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చేసినా గతంలో టీఆర్ఎస్ చేసినా తెలంగాణ మేధో సమాజం హర్షించదు. కానీ మాట్లాడే అర్హత గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే నైతిక అర్హత నిజంగానే టీఆర్ఎస్కు ఉందా అనేది ఒక ప్రశ్నార్థకం. అవును. ఎస్.